అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ కూల్ ఐస్ క్రీమ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తినే ఈ ఐస్ క్రీమ్ని హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మరి ఈ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఎలాంటి క్రీమ్ కానీ, మిల్క్ మేడ్ కానీ, బేటర్ కానీ, అలాగే కార్న్ఫ్లోర్ కూడా లేకుండా ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా హెల్తీ ఐస్ క్రీమ్ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తినవచ్చు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా దానికోసం సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను. సగ్గుబియ్యం సమ్మర్లో పిల్లల్లో ఒంట్లో ఉండే వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అందుకని సగ్గుబియ్యంతో అయితే ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము. ముందుగా సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం పౌడర్ వేసి అందులో కొంచెం పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పచ్చిపాలు కానీ లేదా కాచి చల్లార్చిన పాలు కానీ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మంటను మీడియంలో పెట్టుకొని ఫుల్ ఫ్యాట్తో ఉన్న ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఇలా ఫుల్ ఫ్యాట్తో ఉన్న ఒక 1/2 లీటర్ పాలు పోసి ఒక 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించాలి. ఇలా పొంగు వస్తున్నప్పుడు గరిటెతో బాగా కలుపుకుంటే పైన మేగడ అనేది కట్టకుండా ఉంటుంది. ఇలా 3 పొంగులు వచ్చేంత వరకు పాలు బాగా మరిగించిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకొని మంటని మీడియంలో పెట్టుకొని బాగా మరిగించాలి. ఈ మిశ్రమం అనేది దగ్గర పడుతూ ఉంటుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు అందులో 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మరిగిస్తే ఈ మిశ్రమం అంతా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత అందులో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకులను దంచి వేసుకున్నా సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి గరిటెతో మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కూడా ఇలా దగ్గరగా చిక్కపడుతుంది. ఇలా చిక్కపడిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక బాక్స్లోకి ఈ మిశ్రమం అంతా వేసుకోవాలి. చూడండి, ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 అవర్స్ ఉంచాలి. 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా కూడా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత గరిటెతో ఇదంతా కూడా తీసుకోవాలి. ఈ స్టేజ్లో ఐస్ క్రీమ్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. మనకి ఐస్ క్రీమ్ గట్టిగా కాకుండా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయేలా ఉండాలంటే ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ వేసుకోవాలి. చూడండి, ఇదంతా కూడా ఒకసారి బాగా మెత్తగా మిక్సీ వేసుకొని పట్టుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు స్మూత్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా మిక్సీ వేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయేలా ఉంటుంది. కొంచెం ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇంకొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కోసం కొంచెం కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా కోకో పౌడర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకి చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్న ఐస్ క్రీమ్ కూడా రెడీ అవుతుంది. ఇదంతా కూడా ఒక బాక్స్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లోకి వేసుకున్న తర్వాత వీటి మీద మూతలు పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 8 గంటల పాటు ఉంచుకోవాలి. ఇలా 8 గంటల పాటు ఉంచుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఈవినింగ్ ఇదంతా ప్రిపేర్ చేసుకొని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మార్నింగ్ కల్లే ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. మరి ఈ వేసవి కాలంలో ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల పిల్లలకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనం ఇందులో సగ్గుబియ్యం వేసి ఐస్ క్రీమ్ అయితే తయారు చేసాం కదా. ఇలా చేసుకోవడం వల్ల పిల్లల ఒంట్లో ఉండే వేడిని కూడా తగ్గించి చలువ అయితే చేస్తుంది. మరి ఈ వేసవి కాలంలో పిల్లలకు ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ను సగ్గుబియ్యం పౌడర్తో తయారు చేసి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి ఒక లైక్ ఇస్తే అందరికీ షేర్ అవుతుంది.
మరి ఈ వీడియో అందరికీ రీచ్ అవ్వాలంటే మీరు ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ ఇవ్వండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్